నన్ను వదిలేయండి ప్లీజ్ ప్లీజ్. ఏంటి భయపడ్డావా? లాయరు భయపడిందయ్యా, డాక్టరు భయపడిందయ్యా. ఏంటిది? ఏంటిది? ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు. ఇది మొత్తం వాసుదేవు గారి ప్లాన్. నిన్ను చంపడం మా ప్లాన్ కాదు, నిన్ను చచ్చినట్టు క్రియేట్ చేయడమే మా ప్లాన్. ఈ ప్రదేశం మొత్తం నీ రక్తం ఉండాలి. చూడు, ఈ క్షణం నుంచి నువ్వు చచ్చినట్టే లెక్క. మీనాక్షి ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. ఆవిడొచ్చే సమయానికి నువ్వు చచ్చిన శవంలా పడుండాలి. ఆవిడికి ఏమాత్రం అనుమానం వచ్చినా నువ్వు నిజంగా శవమైపోతావు. ఆవిడ వచ్చి వెళ్ళిన తర్వాత మేము నేను తీసుకుని వెళ్ళిపోతాం. మన ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టుగా సక్సెస్ అయింది. నువ్వు చనిపోయినట్టు మీనాక్షి, నిత్య ఇద్దరూ నమ్మేశారు. నీ శరీరంపై మీనాక్షి వేలుముద్రలు కూడా దొరికాయి. సో బయట జనానికి నిన్ను మీనాక్షియే చంపిందనటానికి సాక్ష్యాలు దొరికాయి. పదండి వెళ్దాం. నా ప్లాన్ సక్సెస్ అవ్వడానికి సహకరించినందుకు చాలా థ్యాంక్స్ మధుమతి. మా అమ్మ నాన్నలకి నేను చేసింది ఏది తెలీదు. తెలిస్తే భయపడతారు. అసలు ఇదంతా చేసింది మా అమ్మ నాన్నల కోసం సార్. కన్న తల్లిదండ్రుల కోసం ఇదంతా చేశావు. కూతురు కోసం ఏమాత్రం చేయలేరా? చేస్తారు. నా బాధ, ఆవేదన అంతా మీ అమ్మ నాన్నకు చెప్పు. సార్, వాళ్ళు పల్లెటూరి వాళ్ళు కదా సార్. ఇలా చేశానంటే భయపడతారు. పల్లెటూరు వాళ్ళంతా మనసున్న వాళ్ళు, మనసును బాగా అర్థం చేసుకుంటారు. నీ బాధను, ఆవేదనను క్లియర్గా అర్థమయ్యారని నేను చెప్తాను. నువ్వు వాళ్ళ గురించి దిగులు పడకో. నీ కాన్సన్ట్రేషన్ అంతా నా మీద ఉంచు. నా భార్య నా దగ్గరికి రావాలని చేసే ఈ ప్రయత్నంలో నీ మూలంగా నా భార్య నా దగ్గరికి వస్తుందన్న నమ్మకం నాకుంది. ఓకే సార్, నేను చనిపోయానని క్రియేట్ చేశారు, బాగానే ఉంది. మరి ఇదేమైనా బయటికి తెలిసి నేనెవరికైనా కనిపిస్తే? నువ్వు వాళ్ళకి కనిపించావంటే నా భార్య నా దగ్గరికి రాకుండా ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకు నేను ఒక సేఫ్ ప్లేస్లో పెడతాను. నా భార్య నా దగ్గరికి వచ్చేంత వరకు ఈ ప్రపంచం దృష్టిలో నువ్వు చనిపోయినట్టే. అలాగే సార్. ఇప్పుడు నేను ఎక్కడుండాలి? నువ్వెక్కడుండాలి ఏంటో అన్నది నేను చెప్తాను. నువ్వెప్పుడు నా కాంటాక్ట్లో ఉండాలి. మీ ముగ్గురు మీ డ్యూటీస్ ఫాలో అవ్వండి. ఓకే సార్. ఓకే సార్. మధు, సార్, నువ్వు నన్ను ఫాలో అవ్వు.